No, 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 no. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే అది మొట్టమొదటిసారి మేమైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క క్యాంపింగ్ కూడా చేయలేదు. అందుకోసమే మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం మనం క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అది కూడా మా బిల్డింగ్ పైన ఫస్ట్ టైం క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అది ఏంటిది, ఎలాంటి క్యాంపింగ్ అనేది మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూపిస్తాము. ఓకేనా? మనం చూడండి, మేమైతే చాలా రకాల ఐటమ్స్ వెరైటీస్ అయితే అక్కడ చేయబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా చూడండి అవి ఏం చేస్తాము అనేది. మేమైతే పైకి వెళ్తున్నాము ఇప్పుడు. చూడండి, అక్కడికి వెళ్ళి తర్వాత మీకు చూపిస్తాము. చూడండి, అక్కడనైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మా మమ్మీ చేతిలో ఈ గంజలు ఉన్నాయి కదా, ఇవి కూడా అక్కడనైతే మేమైతే ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నాము. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాము. ఓకే, లెట్స్ గో టు అవర్ బిల్డింగ్ అప్. చూడండి, మేమైతే చాలా సార్లు లైవ్ పెట్టినప్పుడు అయితే క్యాంపింగ్ అని కామెంట్స్ అయితే వచ్చాయి. అందుకే ఇప్పుడైతే ఫస్ట్ క్యాంపింగ్ మేము ఇంకా తీస్తాము కొన్ని అయితే. ఇప్పుడైతే మా బిల్డింగ్ మీద అయితే చేస్తున్నాము క్యాంపింగ్ వచ్చేసి. తొందర రండిరా మనం. చూడండి, మేమైతే సెటప్ అయితే చూడండి మీరు. ఇక్కడ సైకిల్ చూడండి, ఇక్కడనైతే ఒక మిక్సీ అయితే పెట్టాము. అలాగే ఇక్కడ ఆయిల్, అలాగే పల్లీలు. గుర్తుందా మా మను చిన్నప్పటి టెంట్? అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది మాకు. కొంచెం ఎండగా ఉంది కదా, అందుకోసం అయితే ఇది వేసాను. ఇక్కడ మా మను వాళ్ళైతే అందులో కూర్చుంటారు. నేనైతే వాళ్ళకి అన్ని కావాల్సినవి రెడీ చేస్తాను ఇక్కడ కూర్చొని. చూడండి, ఇక్కడనైతే నా ఛార్జింగ్ సైకిల్ అయితే తీసుకొచ్చాము మా బిల్డింగ్ పైనకి అయితే. నా ఛార్జింగ్ సైకిల్ తోనైతే ఇక్కడనైతే కొద్దిసేపు అయితే రౌండ్స్ అయితే వేస్తాము. అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ నా టాయ్స్ చూడండి, ఇక్కడ నా ఈ చిన్న వ్యాన్, అలాగే ఇక్కడ చిన్న ట్రక్, ఇక్కడ పెద్ద ట్రక్, ఇక్కడ మన బీస్ట్ జేసీబీ ఉంది. అలాగే మనం ఇటుపక్క వచ్చేసాం కదా, ఇదే మా చిన్న స్టవ్. దీని మీద అయితే ఇప్పుడు మేము చేసుకోబోయే ఐటమ్స్ అయితే అన్ని దీని మీదే రెడీ చేస్తాము. చూడండి, అలాగే ఇక్కడనైతే పాప్కార్న్ కోసం మేమైతే ఇక్కడ పాప్కార్న్ చేసుకునేందుకు మక్కలు అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడనైతే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. చూడండి, డ్రాగన్ ఫ్రూట్. అలా ఇక్కడనైతే దోసకాయలు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడైతే వీళ్ళకు ఆడుకోవడానికి శక్తి కావాలి కదా, అందుకోసం చూసారా ఇవి చాలా ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. వీటితో ఇప్పుడు వీళ్ళకి జ్యూస్ చేసి పోస్తాను. అప్పుడైతే వీళ్ళు జ్యూస్ తాగిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు, శక్తి వస్తుంది. చూడండి, నాకైతే ఆ బ్లాక్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. మనకి ఎక్కువ ఇవి తింటాడు. అందుకోసం అయితే ఇప్పుడు జ్యూస్ చేసి నేను వాళ్ళకు చెరకు గ్లాస్ పోయడంతో వాళ్ళు ఆడుకుంటారు. తర్వాత నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. చూసారా ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గ్రేప్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అరే మమ్మీ, ఇంకెంతసేపే? అవి చూస్తే నాకు ఫుల్ నోరు ఊడుతుంది. మమ్మీ తొందరగా అడిగే, ఇంకా లేడీ ఎత్తాను. నేను అంత లోపట్లే మిక్సీ గీడ పెడతావు. అరే మను, పానం ఆగుతలేదారా? కొంచెం సేపు వెయిట్ చేయలేవా? ఉడికేదాకా ఆగినావు కానీ వడ్డించేదాకా ఆగవా? ఇవి మంచిగా స్ప్రే చేస్తారు కాబట్టి శుభ్రంగా నీట్గా 1-2 సార్లు కడుక్కున్న తర్వాతనే జ్యూస్ చేసుకోవాలిరా. అట్లయితేనే మంచిగా ఉంటుంది. అరే కానీ తొందరనే చేస్తా. ఇవి ఎట్లా తెచ్చినామో అట్లనే వాడుకుంటే అంతా జ్వరాలు, జలుబు, దగ్గు అన్ని వైరస్లు వస్తాయి. ఎందుకోసమే నీట్గా కడుక్కొని వాడుకోవాలిరా. ఎందుకు రమ్మను కొంచెం సేపు ఆగాలి.
ఇంకొక 2 మినిట్స్ ఆగినామంటే నీకు కమ్మటి జ్యూస్ పోస్తా, కాకపోతే నీకు వితౌట్ షుగర్, ఎందుకంటే నీకు ఆల్రెడీ దగ్గు వస్తుంది కాబట్టి నీకు షుగర్ వేయకుండానే పోస్తా. రింకు నీకైతే షుగర్ వేసి పోస్తా, సరేనా? రింకుకు దగ్గు లేదు ఏం లేదు కాబట్టి పడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనైతే ఈ క్యాంపింగ్ వీడియోలో అయితే 3 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మనమైతే ఈ జ్యూస్ తాగిన తర్వాత ఫస్ట్ యాక్టివిటీ చేద్దాం. మను మిక్సీ కొంచెం ఇటు పెట్టు, అంతే. పట్టింది జరిగి. చూసిన వారమ్మా నువ్వు 2 అంటే 2 నిమిషాలు కూడా పట్టలేదు. ఇప్పుడు మీకు పోస్తా. ఇందులో షుగర్ వేసాను కొంచెం. మమ్మీ ఇది నాకు పోయే తొందరా, అది ఇంకొక నీకు కదా, ఇది నాకు పోతే నేను తాగుతా. పోస్తా. మమ్మీ ఒక 2 గ్రేప్లు ఇల్లు వేసుకుంటే మంచిగా తాగుతా. ఓకే నాకు ఇస్తావా? అవో నీకు ఆడ వేసింది వేసిన రింకు, నీకు ప్రాణం ఆగుతలేదా? మమ్మీ నాకు తొందర గ్రేప్లు నేను మంచిగా తాగుతా వేసుకొని. ఇస్తా. అబ్బా వస్తుంది మమ్మీ. మంచిగా ఉందారా మను? మరి ఏమనుకున్నావు? తాగు, తొందరగా బలం వస్తే మీరు అది గేమ్స్ ఆడుకునేది. కాకపోతే రెడ్గా అయిపోయింది చూసారా, ఎందుకంటే ఇది బ్లాక్ గ్రేప్స్ కదా, అందుకోసమే ఇలా అయిపోయింది, బీట్రూట్ జ్యూస్ లాగా. చూసారా? అయ్యో నీకు కొంచెం ఇది, నువ్వు కూడా తాగు. వీడియో తీసి నిలబడుతున్నావు కదా, కొంచెం షేర్ చేస్తున్నా. ఇది నాకు. మమ్మీ ఇక మేము తాగుడు అయిపోయింది కదనే, ఫస్ట్ యాక్టివిటీ చేస్తాం. చెయ్యండి. చూడండి ఫస్ట్ యాక్టివిటీ ఏంటిదో మీకైతే చెప్పే ముందు మేమైతే మీకు చూపెడతాం. ఆ యాక్టివిటీ ఏంటిదంటే మేమైతే సైకిల్ మీద ఎక్కువసేపు అయితే ఇక్కడనైతే రౌండ్స్ అయితే వేస్తాము. చూడండి రింకుకి వచ్చేసి నా సైకిల్ అయితే తొక్కరాదు, చిన్న అయితే తొక్కచ్చు, అందుకే నేను ఒక్కడనే తొక్కుతున్నాను. రింక్ అయితే ఎంజాయ్ చేస్తాడు మధ్యలో ఉండి. చూడండి కొద్దిసేపు అయినాక రింకునైతే ఒక 4 రౌండ్స్ వేసాక రింకునైతే ముంగట్నైతే ఎక్కించుకుంటాను. చూడండి ఇదే మన ఫస్ట్ యాక్టివిటీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్యాంపింగ్ వీడియో మేము ఇప్పుడు ఎందుకు తీస్తున్నామంటే మా మనుకైతే 3 డేస్ నుంచి చాలా ఫీవర్ ఉంది, అందుకోసమే ఏం తినట్లేదు. తనకు నోరు మంచిగా లేక అసలు ఏం తినబుద్ధి అయితే లేదు అంటుండు, ఆకలి అవుతలేదు అంటుండు. కాబట్టి నేను ఇంకా వీడియో తీద్దాము అని మెల్లగా బుద్రకిస్తే అప్పుడైతే ఆటలో పడి తింటాడు అన్నట్టుగా ఈ క్యాంపింగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను. అందులో మెయిన్గా తినడానికి సంబంధించింది ఫస్ట్ జ్యూస్ అయితే తాగి కథం ఆటకి వెళ్ళిపోయిండు. ఆటలో పడ్డ తర్వాత ఏమన్నా పెట్టినా తింటాడు, ఆకలి అవుతుంది అనేసి మేము ఈ క్యాంపింగ్ వీడియోని అయితే తీస్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే పాప్కార్న్ చేస్తాను. ఆ సైకిల్ రౌండ్స్ వేయడం అయిపోయే వరకు అయితే ఈ పాప్కార్న్ రెడీ చేస్తాను.
అప్పుడు ఈ పాప్కార్న్ కూడా తింటాడు. ఇలా మా మనుకైతే నేను ఫుడ్ తినిపించడానికి ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను. మమ్మీ నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తావు? చెయ్యే తొందరా, మేము ఆడుకొని అత్తయ్య మంచిగా తింటాం. చేస్తున్నా. రింకు ఇక దా, ఇగో ఇక్కడ కూర్చో. మెల్లగా మరి. చూడండి ఫ్రెండ్స్, మా మనకైతే పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. కాకపోతే పాపం 3 days నుంచి ఫీవర్ వచ్చింది కదా, నోరు మంచలేక అసలు ఏం తింటలేడు. జ్వరం అయితే తగ్గిపోయింది కానీ తినట్లేదు, అందుకే చాలా వీక్గా ఉన్నాడు. దానికోసం అయితే ఇప్పుడు ఈ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. మరి తింటాడా చూడాలి. చూడండి మరి ఇప్పుడన్నా తింటాడో, అందుకోసమే ఈ ప్లాన్ అయితే చేశాను తినిపించడం కోసం అని. కానీ మరి తింటాడా ఏం చేస్తాడో, ఇంట్లో వేస్తే అస్సలు తినట్లేదు. అందుకోసమే ఈ బిల్లింగ్ పైన ఇలా చేస్తున్నాను. చూడండి కొంచెం పసుపు వేసినాం అనుకో మనం ఆయిల్లో, చూడడానికి మంచిగా పచ్చగా మంచిగా ఉంటాయి పాప్కార్న్, కలర్ఫుల్గా. నూనె అయితే వేడి కావాలి కొంచెం. చూడండి ఇప్పుడు మనము పసుపు వేసిన తర్వాత నూనె కొంచెం హీట్ కాగానే ఇవి అయితే పాప్కార్న్ అందులో వేసాము కదా, కాసేపు ఇట్లా చిన్న స్పూన్ పట్టి ఇలా ఇలా అనాలి. 1, 2 ఇలా మనకు వేగుతున్నట్టు అనిపించగానే మనమైతే మూత పెట్టేసుకోవాలి, లేకపోతే అన్ని బయటికి వచ్చి పడతాయి. ఇదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాప్కార్న్ చేసేటప్పుడు. చూడండి ఇప్పుడైతే ఎలా అవుతున్నాయో, లేకపోతే మనకి అన్ని బయట పడతాయి. చూసారా, అప్పటికే 2, 3 పడ్డాయి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కాబట్టి అన్నీ అందులోనే ఉంటాయి. చూసారా అవి వేగుతుంటే ఎలా వస్తుందో పాప్కార్న్ స్మెల్. మీకైతే వస్తుందా మను? అవును మమ్మీ, మంచి స్మెల్ వస్తుంది. చూడండి అయిపోయినాయి. నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే మాడిపోతాయి కింద. చూద్దాం ఇప్పుడు మనం అన్ని వేగినాయా లేదా అనేది అయితే మనకు తెలియదు. ఇప్పుడు మూత తీస్తేనైతే అది తెలుస్తుంది. చూద్దాం మరి. చాలా బ్యూటిఫుల్గా వేగాయి మొత్తం అన్నీ కూడా. చూసారు కదా ఎలా పెద్దగా బుగ్గల్లాగా వేగాయి, మంచిగా గంజు నిండైనాయి. మను మమ్మీ రండిగా, వేడి వేడి పాప్కార్న్ రెడీ అయినాయి అనే వస్తున్నాం. ఓ చూసారా ఈ ఆయిల్ అంతా ఇలా బయట పడేది మూత పెట్టకపోతే, దీనికైతే ఇలా అంటుకుంది. అబ్బా మమ్మీ కమ్మ అయినాయి కదా. ఇంకో అటుపా, నేను తెల్లకే వస్తానప్ప. మంచిగా చేసినావే. మరి ఏమనుకున్నావు? తినండి తొందరగా, ఇవి మొత్తం అయిపోయేదాకా తినాలి మీరిద్దరు. మమ్మీ గిన్నెగానం నా కడుపులో పడితే అనే ఏంగా తినాలి, అవి వట్టిగా తింటే గింతనే అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ చేసినాక మళ్ళీ తింటాం. సరే వెళ్ళు చేసుకొని రా, నేను నాలోపు ఫ్రూట్స్ కట్ చేస్తా. సరేనే. చూడండి ఫ్రెండ్స్, మన సెకండ్ యాక్టివిటీ ఏంటిదంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నా బీస్ట్ జేసీబీ, అలాగే ట్రక్, అలాగే చిన్న ట్రక్, అలాగే ఇంకా చిన్న ట్రక్. అయితే మన ఈ జేసీబీ పవర్ ఎంతనో చూడబోతున్నాము.
ఇక్కడనైతే ఈ 3 ట్రక్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఈ చిన్న ట్రక్ అయితే జేసీబీకి అయితే కట్టి మేమైతే జేసీబీతో అయితే దీన్ని అయితే ఇగ్గిపిస్తాము. దీన్ని ఇగ్గిందంటే దీని ప్లేస్లో ఇదిని కడతాము. ఇదిని కూడా ఇగ్గిందంటే ఇదిని కడతాము. దీన్ని కూడా ఇగ్గితే ఇవి 2, అలాగే ఇవి 2 కూడా ఇగ్గిందనుకో మన జేసీబీకి 3 అయితే కట్టేస్తాము. ఇప్పుడైతే ఈ చిన్న దాంతోనైతే మనమైతే టెస్టింగ్ అయితే చేద్దాము. నాకు తెలిసి ఈజీగా ఇగ్గుద్ది. రింకు నువ్వు ఏం అనుకుంటున్నావు? ఇగ్గుద్దనే అనుకుంటున్నావా? చూడండి ఫ్రెండ్స్, దారంతో అయితే కట్టడం అయితే అయిపోయింది. మీకైతే దారం అయితే కనిపించదు ఎందుకంటే వైట్గా ఉంది కదా. రింకు అది పక్కన పెట్టాయి. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నాము. ఈజీగా ఎగ్గేస్తుంది మన జేసీబీ వచ్చేసి. దీన్ని స్టార్ట్ చేస్తున్నా. రింకు స్టార్ట్ చేయమనన్నా. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఎగ్గేస్తుంది. ఇప్పుడు దీని ప్లేస్లో ఈ సెకండ్ది పెద్దది ఇదైతే కట్టేద్దాం. ఇప్పుడు దీనికైతే దారం అయితే కట్టడం అయిపోయింది. రింకు అవితో నాడకు. చూడండి ఇక్కడనైతే కట్టాము. మీకైతే క్లియర్గా ఏర్పడదు ఎందుకంటే కింద వైట్ కలర్లో ఉంది కదా. ఇప్పుడైతే దీంతోనైతే టెస్ట్ చేస్తున్నాము. దీంట్లోనైతే గేర్ అయితే ఉంది, వేసాను గేర్. 3, 2, 1 పుచ్చుగా. చూడండి ఈజీగా ఎగ్గేస్తుంది మన జేసీబీ వచ్చేసి. దీన్ని ఈజీ మన జేసీబీకి అయితే ఇది ఈజీయే, అది ఈజీయే, అది కూడా ఈజీయే. ఇప్పుడైతే దాన్ని అయితే కట్టేద్దాం. మమ్మీ ఏంటిదే? డ్రాగన్ ఫ్రూట్ తినండి. ఏంటి రింకు అమ్మాయ్యా, నాకైతే పెద్ద రంది పోయింది. ఎందుకంటే ఇట్లా ఆట మీద పడితే తిండి ఏర్పడది. అటో ఇటో తినేసాడు కొంచెం. ఇక ఈ రోజుకైతే వానికి ఎటో అటో అయిపోయింది తినిపించడం అయితే. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఈ లారీ అయితే ఇగ్గేసింది కదా ఈ రాలీని. నెక్స్ట్ వచ్చేసి మన అత్యంత పెద్దది ఇగ్గుద్ది రింకు. ఈజీ. ఓకే రింకు, ఇగ్గుద్ది అనుకుంటానమ్మా. ఇగ్గదా? ఏమైంది రింకు? ఇగ్గదన్నావు. ఇగ్గిందా? ఇక నెక్స్ట్ 3 కట్టేద్దాం. ఇగ్గుద్దా రింకు? ఆ జేసీబీ ఇగ్గదా? చూసినా రింకు ఎట్లా లాగిందో. సరే ఇక క్రికెట్ ఆడుతుందా? మమ్మీ చూసినా ఆడే నా జేసీబీ ఎట్లా లాగిందా? వీటిని మస్తు లాగిందిరా, ఒకటి 3 సరే కానీ ఇక క్రికెట్ ఆడుతుందా? అవే సరే. చూడండి ఫ్రెండ్స్, జేసీబీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ 3 డైరెక్ట్ గా లాగేసింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో పెద్ద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాము దాంతో వచ్చేసి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాటింగ్, మమ్మీ సరేనా? నేను లాస్ట్ బ్యాటింగ్. 4 మమ్మీ.
మమ్మీ గది ఎట్లా ఎక్కంచెల్లా అవుటే దీన్ని స్టెప్పులు తిన్నాక అవుట్ ఉంటుందా? అరే చీకటి అయిందిరా, మనం రేపు ఆడుకుందాం పండుగ. ఆగే మమ్మీ, మన పిల్లి నిన్నే కదా. అవుట్ కాళ్ళతోటి పట్టినా అవుటే కదా కదా. రింగు అవుటే కానీ నువ్వు అట్లే కదనే. కాళ్ళతోటి పట్టినా, నేను చేతులతోటి కాకు. అవుట్ అవుట్, మన అయితే అవుట్ అయిండు. ఇప్పుడు నేను పట్టుకో, నెక్స్ట్ నేనేనా? అర్రే ఎక్కడైతే అన్నావురా? మమ్మీ ఇగో బాల్ తెచ్చిండే, నువ్వు అవుటరే ఇక. ఇప్పుడు రింగ్ అవుట్ అయితే ఇక కథ, మనం దోసుకెళ్ళి తిని ఇక కిందికి వెళ్ళడమే, పని చేసుకోవాలి. ఓ 4 అయింది రింకుది. ఓ అవుట్ అవుట్. ఇది ఆట చాలు దా. మేము ఇంట్లోకోసేపు పండుకుంటామే, నువ్వైతే దోసకాయలు కట్ చేసి. సరే.